హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి లాగ్స్. ఈరోజు మీకు మా పచ్చిమిరపకాయ చెట్టు చూపిస్తున్నాను. దీనికి మేమంత కేర్ తీసుకోలేదు. అయినా కూడా చాలా బాగా గ్రో అయింది, కాయలు ఇచ్చినాయి. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. చూసారా, చెట్టు నిండా కాయలే, ఆకుల కాయల అన్నట్టు పోటీ పడుతున్నాయి. చాలా బాగున్నాయి. సో వీటిలోనే తేజ రకం ఉంటాయి అన్నమాట. అవి కొంచెం మంటగా ఉంటాయి. బట్ ఇవి మనం రోజు కర్రీస్లో వాడుకునే కాయలే. సో పడిమొలిచినాయి అనమాట. ఎక్కువగా మిరపకి కొంచెం ఆకుముడత ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనం పుల్లటి మజ్జిగ, ఇంగో ద్రావణం అలాంటివి వేస్తూ ఉంటే మనకి కొంచెం అవి ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఈసారి నేనేం చేయకపోయినా ఈ చెట్టు బాగా గ్రో అయింది. సో ఇది మొదలన్నమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక కాయ విత్తనానికి వదిలిపెట్టాను బికాజ్ చాలా బాగున్నాయి ఈ కాయలు. చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయి, కానీ తిన్నామంటే నోరు మండిపోతుంది. కారంగా కూడా బాగున్నాయి. మా దగ్గర ఇంకో 2-3 చెట్లు ఉన్నాయి. అవి కూడా పడిమొలిచినవే, కానీ అవి అంత కాయలు కానీ అంతగాని ఇవ్వలేదు గ్రోత్. అవి కొంచెం పందిరి కింద ఉన్నాయి, అందువల్లే కొంచెం సూర్యరశ్మి అదంతా తగలకపోవడం వల్లేమో. చూడండి ఎన్ని కాయలు. కాయలు కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఎన్ని వచ్చినాయో. నాకు తెలిసి తప్పల ధర ఒక 1/4 కిలో ఉంటాయి. సో ఈ విధంగా మనం ఒక 4-5 చెట్లు ఉన్నాయంటే మనకు కొంచెం పచ్చిమిరకాయలను మంచి హెల్తీ పచ్చిమిరకాయలు తినొచ్చు. బికాజ్ మిరపకే ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడతారు. సో ఇది ఇంకో రకం అనమాట. దానికంటే హైట్ కొంచెం చిన్నగా ఉంటుంది. దీనికి అంత ఎక్కువ లేవు, చెప్పాను కదా. సో పందిరి కింద ఉందని 2-3 కాయలు ఉన్నాయి అంతే. ఇది ఇంకో చెట్టు. దీనికి కొంచెం ముడత వచ్చింది బికాజ్ ఆ పందిరి మీద కొంచెం కాకరకాయ ఉంటే దానికి కొంచెం పేను బంక అదంతా ఉంది. సో చెప్పాను కదా. సో వేటికి అంత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. సో అందువల్లే చూద్దాం. వాటి అన్నిటిని ఆకులన్నీ తీసి దాన్ని సెట్ చేద్దాం. సో ఇవే అనమాట కాయలు హార్వెస్ట్ చేసాక వచ్చింది. చిన్నవి, ఇవి పెద్ద.